ఎన్ని భావములు మనసులో ముప్పిరిగొన్న తన మనసులో ఉన్న భావమేమిటో బయట పడకుండా ఆపి నిశ్శబ్దాన్ని మౌనాన్ని పాటించగలగడం ఆ వ్యూహాత్మకమైనటువంటి మౌనం, అటువంటి సహనం అసాధారణం. ధర్మరాజు గారికి ఉన్నటువంటి ఆ సహనం అది అంత తేలికైన విషయం కాదు. ఎందుకంటే ఏదో చిన్న ఆవేశం వచ్చిందనుకోండి, ఏదేదో మాట్లాడేస్తాను నాలాంటి వాడిని. కానీ అలా కాకుండా వాటిని అణిచిపెట్టి సహజంగా తాను ఎలా మాట్లాడతాడు, భావమునందు కానీ భాష ఎందు కానీ ఆవేశము యొక్క ఛాయ పడకుండా నిగ్రహించుకుని సాధారణ స్థితి ఎందు తాను ఎట్లా మాట్లాడతాడో అలాగే మాట్లాడాడు. అది నిజంగా ధర్మరాజు గారి గొప్పతనం అయితే, ఆయన యొక్క భౌతికమైన స్థితిని మానసికమైన స్థితిని ఒక్క పద్యంలో అలా ఆవిష్కరించడం తిక్కన గారి గొప్పతనం. కాబట్టి అధికంబగు రోషము నొందియుండియున్ తప్పక త్రుచికొంచు తన ధైర్యము పెంపున నిర్వికారుడై, ఏమీ బయటపడకుండా ఆయన నిర్వికారుడై ఎప్పుడు తాను పల్కు నిలుగేర్పడ ద్రౌపదితోడ ఇట్లను.